వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం లవ్ రెడ్డి మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూశాను గైస్. మూవీ మాత్రం నాకు నచ్చింది గైస్. మూవీ చాలా బాగుంది. స్టోరీలోకి వెళ్తే హీరోకి పెళ్లి సంబంధాలు అయితే చూస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కానీ హీరోకి ఏ అమ్మాయి అయితే నచ్చదు. అలా హీరోకు తమ్ముడు కూడా ఉంటాడు. తను కూడా అంటే అన్న పెళ్ళి అయితే తమ్ముడు పెళ్లి చేసుకుందామని చూస్తాడు. అంటే తమ్ముడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. అన్న పెళ్ళి అయితే తను కూడా చేసుకుందామని ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. అయితే కానీ హీరోకి ఏ అమ్మాయి అయితే నచ్చదు. సంబంధాలు చూస్తాడు కానీ ఏ అమ్మాయి కనెక్ట్ కాదు. అయితే హీరోయిన్ అయితే చూస్తాడు. హీరో చూసిన మొదటి క్షణంలో ప్రేమిస్తాడు. హీరోయిన్ని ప్రేమలో పడతాడు. అలా హీరోయిన్ ఇంట తిరుగుతాడు. హీరో అనుకుంటాడు హీరోయిన్ కూడా తన మీద ప్రేమ ఉంది హీరోకి. హీరోయిన్ కూడా హీరోని ప్రేమిస్తుందని అనుకుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్తాడు. పరిచయం అంటే తన గురించి మొత్తం చెప్తాడు హీరో వాళ్ళ ఫ్యామిలీస్కి. అయితే హీరోయిన్ వాళ్ళ నాన్న అంటే ఒక ఇన్సిడెంట్ వల్ల హీరో కలుస్తాడు. అయితే హీరోయిన్ వాళ్ళ నాన్నకి వచ్చే అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగి ఉండాలి, బిజినెస్ మ్యాన్ ఉంటే అన్నీ పోగొట్టుకొని మళ్ళీ ఎక్కడ తన కూతురు లైఫ్ పాడవుతుందని వాళ్ళ నాన్న గవర్నమెంట్ అల్లుడు వస్తేనే పెళ్లి చేస్తాను కూతురు కానీ ఒకరితో చెప్తే హీరో అయితే వింటాడు గైస్. అయితే హీరోయిన్ చెప్తుంది మరి గవర్నమెంట్ జాబ్ నువ్వు తెచ్చుకుంటావని హీరోని అడుగుతుంది. హీరో గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేస్తాడు. ఆ చిన్న ఇన్సిడెంట్ వల్ల రాదు. మరి నిజంగానే హీరోని ప్రేమిస్తుందా లేదా హీరో అలా అనుకుంటున్నాడా? చాలా ఊహించుకుంటాడు హీరోయిన్ గురించి. కానీ హీరోయిన్ నిజంగానే హీరోని ప్రేమిస్తుందా? మరి క్లైమాక్స్లో హీరోయిన్ కలిసారా? మళ్ళీ వాళ్ళ నాన్నని హీరో ఒప్పించాడా? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్. ఎక్కడ బోరింగ్ అయితే లేదు. మధ్యలో చిన్న టెస్ట్ కూడా ఉంది వాళ్ళ తమ్ముంది. అంటే తమ్ముడు అన్నకి చిన్న ఇన్సిడెంట్ అయితే ఇస్తాడు. అంటే చిన్న మోసం అయితే చేస్తాడు అన్నకి. ఆ ఇన్సిడెంట్ బాగుంటుంది. అక్కడ వచ్చే సీన్స్ కూడా బాగుంటాయి. ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది గైస్. కానీ క్లైమాక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమాక్స్ అలా ఉంటుందని. మూవీ మొత్తం ఎంటర్టైనింగ్గా వెళ్ళింది. క్లైమాక్స్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అలా పెట్టారు క్లైమాక్స్. మూవీ మాత్రం బాగుంది గైస్. హీరో యాక్టింగ్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అందరు యాక్టర్స్ అందరు బాగా చేస్తారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయదు గైస్. మూవీ అయితే మీకు ఎంగేజ్ చేస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైనింగ్గా మంచిగా సాగుతుంది. కానీ క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు మీరు కూడా. అలా పెట్టారు క్లైమాక్స్. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3 గైస్. నాకు నచ్చింది. వాళ్ళ స్లాంగ్ కానీ అక్కడక్కడ వచ్చే హ్యూమరు, తమ్ముడు అన్న మధ్య జరిగే సీన్స్, ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయదు గైస్. మూవీ నా గ్యారంటీ. ఓకే గైస్, ఈ మూవీ ఆల్ ఆఫ్ స్ట్రీమింగ్ అవుతుంది. వాచ్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.